ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కనపడని బలమైన శక్తి వృశ్చిక రాశివారి యొక్క తలరాతను మార్చబోతుంది. ప్రతి సమస్యకు సమాధానం దొరకబోతుంది. అయితే వృశ్చిక రాశివారి జాతకం ప్రకారం కనపడని బలమైన శక్తి వల్ల వారి తలరాత ఏ విధంగా మారబోతుంది, అలాగే వారి సమస్యలకు బలమైన సమాధానం ఏ విధంగా దొరకబోతుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే గనుక వీరు సీక్రెట్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వారు చేసే ఆలోచనలు కావచ్చు, అందరితో షేర్ చేసుకోవడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. వారి జీవితంలో అపజయాలు ఎదురైనా కానీ అపజయాలను చూసి కృంగిపోకుండా మంచి తెలివితేటలతో ముందుకు సాగుతారు. అంటే అపజయాలు ఎన్ని ఎదురైనా కానీ వాటి నుండి గుణపాఠం నేర్చుకుంటారు. ఒకసారి చేసిన తప్పు తిరిగి చెయ్యకుండా జాగ్రత్త పడి వారు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేంత వరకు ఆ పనిని వదిలిపెట్టరు. ఎన్నిసార్లు ఆ పనిలో సక్సెస్ దొరకకపోయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సక్సెస్ సాధించే వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టరు. ఈ వృశ్చిక రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తులో వీరికి మేలును చేస్తాయి. ముఖ్యంగా జీవితంలో ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వీరికి మేలు కలుగుతుంది. లక్ష్య సాధన కోసం ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనపడని బలమైన శక్తి ఈ వృశ్చిక రాశి వారి యొక్క తలరాతను మార్చబోతుంది. ప్రతి సమస్యకు కూడా సమాధానం దొరకబోతుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారు వారి జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే వీరికి పోటీతత్వం ఉన్నప్పటికీ, విజయాన్ని సాధించే మనస్తత్వం ఉన్నప్పటికీ ఫెయిల్యూర్స్ కూడా వస్తూనే ఉంటాయి. అయితే వీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది. కానీ విజయం సాధించడానికి కనపడని బలమైన శక్తి కూడా వీరికి సహాయాన్ని అందిస్తారు. అది ఏ రూపంలోనైనా కావచ్చు. వీరికి తెలియని వ్యక్తులే వీరికి సహాయంగా నిలుస్తారు. కొంతమంది జీవితాల్లో అయితే మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు తెలియకుండా మీ పని విషయంలో సక్సెస్ సాధించడానికి తమ వంతుగా తమ సహాయాన్ని అందిస్తారు. కానీ మీకు సహాయం చేస్తుంది ఎవరో కూడా అర్థం కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ సమస్యకు సమాధానం దొరుకుతుంది. కానీ ఏ రకంగా ఆ సమస్యకు మీకు పరిష్కారం దొరికిందో అర్థం కాదు. కనపడని ఒక బలమైన శక్తి మీకు సహాయాన్ని అందిస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఈ విధంగా మీ సమస్యలకు పరిష్కారం చూస్తారు. ముఖ్యంగా మీ తలరాత మారడానికి కారణం కూడా కనపడని ఒక బలమైన శక్తి అని చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, మీకు పని విషయంలో ఒత్తిడి పెరుగుతూ అలాగే మీరు పనిని కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నట్లయితే మీ తోటి ఉద్యోగస్తులు మీ పనిని కంప్లీట్ చేస్తారు. కానీ ఆ విషయం మీకు తెలియదు. మీ వర్క్ ప్రెషర్ని వారే తీసుకుంటారు. అంటే మీ పని విషయంలో వారు మీకు సపోర్ట్గా నిలుస్తారు. కానీ మీకు హెల్ప్ చేసాం అనే విషయాన్ని వారు మీతో చర్చించరు. ఈ విధంగా కనపడని బలమైన శక్తి మీకు సహాయాన్ని అందిస్తుంది. ఒక ఉద్యోగస్తుల విషయంలోనే కాదు, వ్యాపారస్తుల విషయంలో, గృహిణుల విషయంలో, ఏ పని చేస్తున్న వారైనా సరే, ముఖ్యంగా వారి జీవితంలో కొన్ని సందర్భాల్లో కనపడని బలమైన శక్తి కారణంగా వారి జీవితంలో అనేక సమస్యలకు సమాధానం లభిస్తుంది. అనేక సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. కానీ వారెవరో మీకు తెలియదు. పని తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీకు వచ్చిన సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది.
కానీ ఎక్కడ నుండి ఆ పరిష్కారం లభించిందో మీకు అర్థం కాదు. అంటే ఎవరు మీకు సహాయం చేస్తున్నారో కూడా మీకు తెలియదు. ఈ విధంగా మీ జీవితంలో మీ తలరాత మారడానికి కారణం ఆ బలమైన శక్తి కానీ కనబడకుండా మీకు సహాయం చేస్తూ ఉంటారు. అంటే వారు ఉద్దేశపూర్వకంగా మీకు కనపడకూడదని కాదండి, కానీ ఏదో ఒక రకంగా మాత్రం వారి వల్ల మీకు హెల్ప్ జరుగుతుంది. కొంతమంది తెలిసి మీకు సహాయం చెయ్యాలని చేసినా మరికొంతమంది తెలియకుండానే మీ పని విషయంలో వారు మీకు మంచి పరిష్కారాన్ని, అలాగే మీ పని కంప్లీట్ కావడానికి ఎంతో సహాయాన్ని అందిస్తారు. వారు తమ వంతుగా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో కనపడని బలమైన శక్తి కారణంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యలకి మీకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా మీ తలరాత మారడానికి కారణం కూడా వారే. ఈ విధంగా వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులను వారు చూస్తూ ఉంటారు. కనపడకుండానే ఎవరో ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మంచి మార్గదర్శక ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యానం కూడా వీరికి బాగా లాభిస్తుంది. కానీ వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆత్మీయులతో విభేదాలు కూడా వస్తాయి. గతం మర్చిపోయారు అన్న విమర్శను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా వీరిని బాధిస్తాయి. కానీ ఆ నిందల నుండి, ఆరోపణల నుండి బయటపడడానికి కూడా ఎవరో ఒక వ్యక్తి వీరికి మద్దతుగా నిలుస్తారు. ఆ వ్యక్తి ఎవరో వీరికి అర్థం కాకపోయినా వీరి సమస్యకు మాత్రం చక్కటి పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క వైరి వర్గం వారు, అంటే మీ విరోధులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ప్రక్కన పెట్టి అందరూ కూడా ఒకటవుతారు. మీకు వ్యతిరేకంగా మారతారు. ఈ విధంగా మీకు సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. అయితే మీకు తెలియకుండానే మీ వెనుక ఇంత నెగిటివ్గా ఉంటుంది. ఈ నెగిటివ్ మీ జీవితంలో జరుగుతూ ఉంటే మీకు తెలియకుండానే పాజిటివ్ కూడా జరుగుతుంది. అంటే ఈ విధంగా వైరి వర్గం వారు ఒకటై మీకు ప్రతికూలతలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి అటువంటి ప్లాన్స్ని తిప్పికొడతారు. అంటే వారు చేసుకున్న ప్లాన్స్ని తిప్పికొట్టి మీకు ఎటువంటి ఆపద రాకుండా కాపాడతారు. మీ వెనకాల సమస్య సృష్టించడం గురించి మీకు తెలియదు. ఆ సమస్య పరిష్కారం గురించి కూడా మీకు తెలియదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక సందర్భాల్లో కనపడని బలమైన శక్తి కారణంగా మీరు ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని పొందుతారు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.